అలాంటి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా ఈ అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఎలా తీసుకుంది? ఆమెను తీసుకుంది అనుకుందాం. ఆమెతో పాటు డాక్టర్స్ నెట్వర్క్లో, ఈ వైట్ కాలర్ టెర్రర్ నెట్వర్క్లో ఉన్న ఒక ముగ్గురు కూడా అదే కాలేజీలో. ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఒక ఇమాం. అతను ఒక పారామెడికల్ స్టాఫ్ సిబ్బంది. అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఈమె ఇన్ఫ్లుయెన్స్ అయిపోవటం, హైలీ ఎడ్యుకేటెడ్. ఈమె ఇంకో 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయటం. అంటే జైషే మొహమ్మద్ వాళ్ళ నెట్వర్క్ ఎట్లా ఉంది అంటే, ఈసారి దే హ్యావ్ డ్రోన్ ప్యారలల్ లైన్స్ అనమాట. ఇప్పటిదాకా మాస్ నుంచి పికప్ చేయటం, కసబ్ లాంటి తిండి గూడు లేని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ప్రేరేపితం చేయటం ఫండమెంటలిజం వైపు. వాస్తవంగా ఇస్లాం ప్రీచ్ చేసిన దానికి భిన్నమైన వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి అదే ఇస్లాంని భ్రమింపచేసి వాళ్ళని అందులోకి లాగి, పూర్తిగా మతమోక్షంలోకి లాగి ఇలాంటి విద్రోహ చర్యలకి పాల్పడటానికి జైషే మొహమ్మద్ ఎంచుకున్న మార్గం ఏంటంటే వైట్ కాలర్ క్లాస్ని పట్టుకోవటం. డాక్టర్స్ని పెద్దగా ఎవరు వాళ్ళు సస్పెక్ట్ చేయరు. మెల్లో స్టెథోస్కోప్ పెట్టుకుంటే ఓహో డాక్టర్ అనుకుంటారు, కానీ చేతిలో ఏముందో చూడరు. చేతిలో ఐఈడి బాంబ్స్ ఉంటున్నాయి. దగ్గర 200 ఐఈడి బాంబ్స్ పేల్చాలి డిసెంబర్ 6 ఉన్న బాబ్రీ మసీద్ డిమాలిషన్ డే నాడు ఉగ్రకుట్రకి పథకరచన చేసిన జైషే మొహమ్మద్. ఆ జైషే మొహమ్మద్ యొక్క మహిళా విభాగానికి ఈవిడ భారతదేశానికి కమాండర్ అనమాట. దాని మహిళా విభాగం అంతర్జాతీయ కమాండర్ ఎవరంటే ఇంటర్నేషనల్ చీఫ్ మసూద్ అజహర్ సోదరి, ఆవిడ చూస్తుండే. సో